మన చుట్టూ ఉన్న ప్రకృతిలో వేలాది మొక్కలు ఉన్నాయి. ఇవి వివిధ ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. కొన్ని రకాల మొక్కలను ఔషధ మొక్కలుగా సాంప్రదాయ వైద్యంతో పాటు ఇంగ్లీష్ మందుల తయారీలోనూ ఉపయోగిస్తున్నారు. ఆరోగ్యానికి ఉపయోగపడే లెక్కలేనన్ని లక్షణాలతో నిండిన అటువంటి అద్భుతమైన మొక్క బిర్యానీ ఆకు. ఈ ఆకులు ఆహారం రుచిని పెంచడమే కాకుండా పోషకాలను కూడా పెంచుతాయి. బిర్యానీ ఆకులో ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయి. ఈ విషయం తెలియక చాలామంది ఇది ఒక మసాలా ఆకుగానే భావిస్తారు. అయితే ఈ ఆకులో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. బిర్యానీ ఆకుతో చేసిన టీ తాగడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని అనేక పరిశోధకులు చెప్పగా, దీన్ని తినడమే కాకుండా ఇంటి లోపల కాల్చడం, వాసన పీల్చడం వల్ల కూడా అనేక వ్యాధులు నయమవుతాయని నిపుణులు సూచిస్తున్నారు. బిర్యానీ ఆకు ప్రయోజనాలు ఏంటంటే, ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందుకే దీనిని శతాబ్దాలుగా ప్రకృతి వైద్యంలో ఉపయోగిస్తున్నారు. సతత హరిత పొద అయిన లారెల్ మొక్క నుండి బిర్యానీ ఆకులు వస్తాయి. ఈ మూలిక ఆకులు నూనె, ఔషధాల తయారీకి కూడా ఉపయోగిస్తారు. ఆయుర్వేదం ప్రకారం బిర్యానీ ఆకులు వేడిని కలిగిస్తాయి. అందువల్ల కఫ వాత దోషాలను తొలగిస్తుంది. అంతేకాదు, బిర్యానీ ఆకును కాల్చి ఆ వాసన పీల్చడం వల్ల మనసు ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆకును బిర్యానీలో ఉపయోగించడం వల్ల బిర్యానీకి ఒక రకమైన రుచి, వాసన వస్తాయి. 2 లేదా 3 బిర్యానీ ఆకులను తీసుకొని ఒక గదిలో కాల్చడం వల్ల వాటి నుండి పొగ వ్యాప్తిస్తుంది. ఈ సమయంలో ఆ గది తలుపులు మూసివేయాలి. ఆ విధంగా ఒక 10 నిమిషాల పాటు తలుపులు మూసి ఉంచాలి. దాంతో ఆ పొగ గదిలో అంతటా బాగా వ్యాపిస్తుంది. ఆ తర్వాత గదిలో మంచి వాసన వస్తుంది. ఆ వాసనను పీల్చుకుంటే కూడా మంచిది. ఇలా చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి, ఆందోళన అంతా మటుమాయం అవుతుంది. అంతేకాదు, మీ రూమ్ అంతా సువాసన భరితంగా ఉంటుంది. దోమలు కూడా పోతాయి. అంతేకాకుండా బిర్యానీ ఆకులతో నిద్రలేమి సమస్య కూడా పరిష్కారం అవుతుంది. బిర్యానీ ఆకులు మీ శరీరానికి విశ్రాంతిని అందించడంలో సహాయపడతాయి. ఇవి మీ మెదడు పనితీరును శాంతపరచడం వల్ల నిద్రలేమి దూరం చేస్తుంది. నిద్రపోయే ముందు మీ గదిలో 4 బిర్యానీ ఆకులను కాల్చి వాసన పీల్చిన, లేదంటే ఒక చెంబు నీళ్లలో 2-3 బిర్యానీ ఆకులు వేసి మరిగించి ఆ నీటిని తాగినా కూడా మంచి నిద్రకు దారితీస్తుంది. ఇలాంటి మరిన్ని టిప్స్ కోసం మన ఈహా హెల్త్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.